1 2 3 4 5 10 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సరే, ఎస్టర్డే క్లాస్ లో మనం బాక్స్ మోడల్ గురించి మాట్లాడుతాం. బాక్స్ మోడల్ లో మనకు బార్డర్స్, ప్యాడింగ్స్, మార్జిన్స్, అవుట్లైన్ అండ్ బార్డర్ బాక్స్ సైజ్, బార్డర్ బాక్స్ గురించి మాట్లాడుతాం. ఇవాళ మనం టెక్స్ట్ కి సంబంధించినది, ఫాంట్ కి సంబంధించినది, లిస్ట్ కి సంబంధించింది, టేబుల్ కి సంబంధించింది, డిస్ప్లేకి సంబంధించింది అండ్ కొన్ని ఉన్నాయి, ఓవర్ఫ్లో అండ్ హారిజంటల్, వర్టికల్. సో వీటి గురించి ఫినిష్ చేసుకుందాం ఇవాళ. సో రేపు క్లాస్ ఉందా లేదనేసి లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. సో వాటి కోసం నేను ఒక ఫైల్ తీసుకుంటున్నాను. సో టెక్స్ట్ గురించి కాబట్టి నేను ఒక మార్జిన్స్ అన్ని ఇచ్చిండేది ఒకసారి తీసుకుంటాను. 01 టెక్స్ట్ గురించి ఇవాళ అంటే టెక్స్ట్ ని ఎలా అలైన్మెంట్ చేస్తాం ఏంటి అనేసి చూద్దాం ఒకసారి. ఒకసారి వీటి అవుట్పుట్ చూద్దాం. వీటి అవుట్పుట్ చూసిన తర్వాత మన టెక్స్ట్ అలైన్మెంట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇలా ఉంది మనకి టెక్స్ట్. సో ఈ పారాగ్రాఫ్ వచ్చేసి ఇంకా కొద్దిగా ఎక్కువ ఇద్దాం మనం. పారాగ్రాఫ్ ఇంకా కొద్ది ఎక్కువ, ఇక్కడ పారాగ్రాఫ్ కొద్ది ఎక్కువ. టెక్స్ట్ చూడండి కొద్ది క్లమ్జీగా ఉంది అండ్ ఎలా పడితే అలా ఉంది. సో వాటి గురించి మాట్లాడదాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఇప్పుడు నాకు హెడ్డింగ్ వచ్చేసి సెంటర్ కి రావాలనుకుంటున్నాను. ఇక్కడ ఉండే హెడ్డింగ్ సెంటర్ కి రావాలనుకుంటున్నాను. అదే టెక్స్ట్ గురించి మనం మాట్లాడేది ఏంటంటే టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ మాట్లాడతాం. ఇప్పుడు స్టైల్లో అంటే ఇక్కడ స్టైల్లో ఉండే H1 కి నేను రాయాలనుకుంటున్నా, అంటే ఓన్లీ H1 కే అనమాట. ఈ పక్కన పెట్టేస్తున్నాను, అన్నిటి కాదు, నాకు స్టైల్లో ఉండే H1 కి మాత్రం ఇవ్వాలనుకుంటున్నా. అండ్ ఇక్కడ కూడా H1 కి ఇవ్వాలనుకుంటున్నా. ఇది కూడా స్టైల్లో ఉండే H1 కి ఇప్పుడు రాస్తున్నాను. డాట్ స్టైల్లో ఉండే H1 స్పేస్ సెలెక్టర్ అంటారు అనమాట వీటిని. స్పేస్ సెలెక్టర్ ఇక్కడ div1 లో ఉండే H1 అని రాసుకోవచ్చు, లేదా div2 లో ఉండే H1 అని రాసుకోవచ్చు మనం. లేదు, రెండింటికి ఒకటే క్లాస్ ఉంది కాబట్టి మనకి స్టైల్లో ఉండే H1 అనేసి మనం రాస్తున్నాం. టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ. టెక్స్ట్ అలైన్ ఏం చేస్తుంది అంటే టెక్స్ట్ ని లెఫ్ట్ కా, రైట్ కా, సెంటర్ అనేసి అలైన్మెంట్ చేస్తుంది. 3 ప్రాపర్టీస్ మనకు ఉండేది. టెక్స్ట్ అలైన్ వచ్చేసి లెఫ్ట్, డిఫాల్ట్ గా మనకి లెఫ్ట్ ఉంటది. మనకి సెంటర్ కి రావాలనుకుంటున్నాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే సెంటర్ కి వస్తుంది. చూద్దాం ఒకసారి. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే సెంటర్ కి వచ్చింది. అదే కనుక రైట్ అంటే దీనికి ఇస్తున్నాను. టెక్స్ట్ అలైన్ రైట్ అంటే రైట్ కి వెళ్తుంది. కానీ ఇక్కడ చూడండి, 2 ప్రాపర్టీస్ ఒకటే ఉంది. లాస్ట్ లో ఏదైతే మనకు ప్రింట్ అవుతుందో అదే మన ఫైనల్ అవుట్పుట్ అని చెప్పాను. చూడండి, ఇట్లా టెక్స్ట్ లైన్ రైట్. అదే కనుక మనకి టెక్స్ట్ లైన్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ వస్తుంది మనకి. ఇన్ కేస్ అది రాయకపోయినా సరే మనకి డిఫాల్ట్ గా లెఫ్ట్ లోనే ఉంటుంది మనకి టెక్స్ట్. ఓకే, ఈ రెండు నేను కామెంట్ లో పెడుతున్నాను అండ్ ఇది మాత్రం తీసుకుంటున్నాను. టెక్స్ట్ లైన్ సెంటర్. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ విషయంలో ఎప్పుడైనా పారాగ్రాఫ్ స్టార్టింగ్ లో వచ్చేసి కొద్దిగా స్పేసింగ్స్ తో స్టార్ట్ అవుతుంది. కొన్ని చోట్ల ఇలాగే స్టార్ట్ అవుతుంది. నాకు స్పేసింగ్ కావాలి స్టార్టింగ్ లో. దేనికి కావాలి? పారాగ్రాఫ్ ట్యాగ్ కి కావాలి నాకు. సో అందుకోసం వచ్చేసి మనం ఏం చేయాలి? పారాగ్రాఫ్ ట్యాగ్ కి మనం రాయాలి. డాట్ స్టైల్లో ఉండే పారాగ్రాఫ్ స్పేస్ పారాగ్రాఫ్ అనమాట. ఇక్కడ ఏం రాస్తామంటే టెక్స్ట్ ఇండెంట్ అనమాట. వాడే ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ ఇండెంట్. టెక్స్ట్ ఇండెంట్ ఒక 60 పిక్సెల్ ఇస్తున్నాను. చూద్దాం ఒకసారి స్పేసింగ్ వచ్చిందో లేదో. స్పేసింగ్ రావడానికి టెక్స్ట్ ఇండెంట్ అనేసి వాడతారు. చూడండి, స్పేసింగ్ వచ్చింది మనకి. టెక్స్ట్ ఇండెంట్. ఇక్కడ కార్నర్స్ వచ్చేసి మనకి నీట్ గానే అలైన్మెంట్ అయ్యాయి. నార్మల్ గా ఇవన్నీ నీట్ గా అలైన్మెంట్ అవ్వకపోతే, కార్నర్స్ అన్ని నీట్ గా అలైన్మెంట్ అవ్వడానికి ఏ ప్రాపర్టీ యూస్ చేస్తా అంటే టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీని యూస్ చేస్తారు. కానీ ఇక్కడ వాడే వాల్యూ ఏంటంటే జస్టిఫై అనమాట. టెక్స్ట్ అలైన్ జస్టిఫై. సో కార్నర్స్ అన్ని మనకి నీట్ గా అలైన్మెంట్ అవుతాయి. చూడండి, కార్నర్స్ అన్ని నీట్ గా అలైన్మెంట్ అనేవి మనకి. నెక్స్ట్ మనకి లైన్ కి చూడండి స్పేసింగ్స్ మనకి లైన్ కి లైన్ మధ్య స్పేసింగ్ చాలా తక్కువగా ఉన్నాయి. సో లైన్ కి లైన్ మధ్య స్పేసింగ్ రావడానికి లైన్ హైట్ అనమాట. లైన్ హైట్
లైన్ హైట్ వచ్చేసి ఒక 30 పిక్సెల్ ఇస్తున్నాం. లైన్ హైట్ 30 పిక్సెల్ చూడండి, కొద్దిగా నీట్ గా వచ్చింది మనకి. లైన్ హైట్ వర్డ్ కి ముందు లెటర్ కి లెటర్ మధ్య స్పేసింగ్ చూడండి, చాలా క్లమ్జీగా ఉంది. లెటర్ కి లెటర్ మధ్య స్పేసింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. లెటర్ స్పేసింగ్ అంటారు వాటిని. లెటర్ కి లెటర్ మధ్య స్పేసింగ్ ఇచ్చేది లెటర్ స్పేసింగ్. లెటర్ స్పేసింగ్ వచ్చేసి మనకి ఒక 3 పిక్సెల్ ఇస్తున్నాం, కొద్దిగా తక్కువగా ఇచ్చుకుంటున్నాం. చూడండి నీట్ గా ఉంది. ఇంకా వర్డ్ కి మధ్య స్పేసింగ్ అయితే సరిపోయింది. ఇన్ కేస్ మీరు యూస్ చేయాలి అనేసి అనుకుంటే వర్డ్ స్పేసింగ్ అనేసి యూస్ చేయండి. వర్డ్ స్పేసింగ్ ఒక 2 పిక్సెల్ ఇస్తున్నాం. వర్డ్ కి మధ్య స్పేసింగ్ వచ్చేసి 2 పిక్సెల్ ఇస్తున్నాం. రిఫ్రెష్ చూడండి, వర్డ్ కి మధ్య స్పేసింగ్ వచ్చేసి 2 పిక్సెల్ ఇస్తున్నాం. ఇది వర్డ్ స్పేసింగ్ అనమాట మనకి. క్లియరా? నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేసి ఉంది. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటంటే టెక్స్ట్ ని క్యాపిటల్ మార్చాలంటే, స్మాల్ లెగ్ మార్చాలంటే, ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ లో ఉండే ఫస్ట్ లెటర్ క్యాప్స్ లెగ్ మార్చాలంటే ఈ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేసి యూజ్ చేస్తాం. ఆ వాల్యూస్ ఏంటంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్. చూసే నార్మల్ గా రిఫ్రెష్ చూడండి, అన్ని అప్పర్ కేస్ లెగ్ మారిపోయింది మనకి. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ అనమాట. అదే కనుక మనకి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లోయర్ కేస్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లోయర్ కేస్ అనమాట. చూడండి అన్ని లోయర్ కేస్ లెగ్ అయిపోయింది. అదే కనుక మనకి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ క్యాపిటలైజ్ అనేసి యూజ్ చేస్తాం. క్యాపిటలైజ్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాప్స్ ఉంటుంది మనకి. చూడండి వీ మేక్ డిజిటల్ ప్రౌడ్ అనేది ఇవన్నీ వచ్చేసి మనకి అన్ని క్యాప్స్ లోకి వచ్చేసి ఉంటాయి మనకి. ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ లో ఫస్ట్ లెటర్. ఇన్ కేస్ సింగిల్ లెటర్ ఉంది అంటే ఆ లెటర్ కూడా మనకి క్యాప్స్ లెక్క వస్తుంది. ఓకేనా? ఇలా ఓకేనా? ఇవి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ గురించి వాడడం. సో లాస్ట్ వాల్యూ మనకి ఏదైతే ఉందో అదే మనకి ఫైనల్ అవుట్పుట్ అవుతుంది. రిమైనింగ్ మనకు రావన్నమాట. నెక్స్ట్ టెక్స్ట్ కి కలర్ ఇవ్వాలి అంటే అవన్నీ మనం నేర్చుకున్నాం. సో టెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే టెక్స్ట్ కలర్ ఇవ్వాలంటే కలర్ ప్రాపర్టీ గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాను. H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. H1 కాదు H2 తీసుకుందాం మనం, ఎందుకంటే H1 ఆల్రెడీ అప్లై చేసాం మనకి. H2 అప్లై చేస్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి. H2 లో వచ్చేసి యాంకర్ ట్యాగ్ ఇస్తున్నా. ఇక్కడ ఐలాండర్ టెక్నాలజీస్ PVT LTD అండ్ H3 తీసుకుంటున్నా. అంటే ఒక్కో దానికి ఒక ప్రాపర్టీ అప్లై చేయాలి. అంటే కొన్ని టెక్స్ట్ గురించి మనకు చెప్పేటి ఉన్నాయి, అందుకోసమే అవి. H3, H4, H5, H6, H4, H5, H6, H6, H5, H4, H3. ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఒకసారి అవుట్పుట్ చూసిన తర్వాత చెప్తాను. ఇక్కడ నుండి యాంకర్ ట్యాగ్ అనమాట. ఈ యాంకర్ ట్యాగ్ కి మనకి కలర్ అప్లై చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను H2 సెలెక్టర్ ని తీసుకుంటున్నా. H2కి ఇచ్చేసి కలర్ ఇద్దాం అనుకుంటున్నా. కలర్ రెడ్ అనేసి ఇస్తున్నా. అప్లై అవుతుందా? అప్లై అవుదా? H2కి వచ్చేసి నేను కలర్ రెడ్ అనేసి ఇచ్చాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ కి మనకి కలర్ అప్లై అవుతుందా? అప్లై అవ్వదా? అందరు చెప్పాలి నాకు. భవానీ అప్లై అవుతుందా? అప్లై అవ్వదా? ఓకే అవుతుంది. నెక్స్ట్ మాధురి రిప్లై ఇవ్వాలి. అతవుల్లా, శ్రావ్య, రామ్ సుధాకర్ రెడ్డి, కోకిల, వేదశ్రీ. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే డ్యూ టు కి మీరు కలర్ ఇస్తుంటే దీనికి ఎట్లా అప్లై అవుతుంది?
మరి అక్కడే కానీ అలాగే ఇస్తున్నా కదా, పేరెంట్కి ఇస్తున్నా కదా నేను, ఎందుకు అప్లై అవ్వదు దానికి? మీరు చెప్పిన కాన్సెప్ట్ అదే కదా, మనకి ఇక్కడ డ్యూటీకి ఇస్తున్నాం, మనకి ఎవరి H1 కి పీకి ఇవ్వలేదు ఇక్కడ. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ కలర్ డ్యూ1 కి ఇచ్చింది, మనము డ్యూటీకి ఇచ్చాము, H1 కి పీక్ అనేసి ఇవ్వలేదు. మరి మీరు చెప్పిన కాన్సెప్ట్ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది మనకి? విమల, ఎస్, అత వల్ల అవుతుంది. ఓకే, అందరూ అవుతుంది అనేసి అనుకుంటున్నారా? సరే, ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం ఒకసారి. ఎస్ మాధురి, ఓకే, రిఫ్రెష్. అప్లై అవ్వలేదు, ఎందుకంటే అన్ని టెక్స్ట్ కంటే యాంకర్ ట్యాగ్ అనేది చాలా స్ట్రిక్ట్ అన్నమాట. యాంకర్ ట్యాగ్ కి మాత్రం చెబితేనే అది అప్లై అవుతుంది. ఒక యాంకర్ ట్యాగ్ ప్లేస్ లోనే అన్నమాట ఇది. ఒక యాంకర్ ట్యాగ్ ఏదైనా సరే స్టైల్స్ కానీ ఏదైనా సరే మీరు రాయాలనుకుంటే యాంకర్ ట్యాగ్ కి మీరు చెబితేనే అది అప్లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి H2 లో ఉండే యాంకర్ ట్యాగ్ అనేసి ఇస్తాను, స్పేస్ అన్నమాట. H2 లో ఉండే యాంకర్ ట్యాగ్ అనేసి ఇస్తాను, రిఫ్రెష్. చూడండి, ఒక యాంకర్ ట్యాగ్ మాత్రమే స్పెషల్ అన్నమాట. ఒక యాంకర్ ట్యాగ్ మీరు డైరెక్ట్ గా దానికే రాయాలి, మీరు దానికి రాస్తేనే అప్లై అవుతాయి. ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, యాంకర్ ట్యాగ్ ఏదైనా కలర్ కానీ ఏదైనా స్టైల్ అప్లై చేయాలంటే దానికి సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. యాంకర్ ట్యాగ్ కి ఇవ్వాలి మీరు. ఇన్ కేస్ దానికి క్లాస్ ఇచ్చుకొని ఆ క్లాస్ కానీ మీరు ఇవ్వచ్చు. ఇన్ కేస్ క్లాస్ ఈక్వల్ టు ఒక లింక్ అనేసి ఇస్తున్నాను నేను, దీనికని రాయొచ్చు మీరు లింక్. H2 లో ఉండే డాట్ లింక్ అనే క్లాస్ కి మనం ఇస్తున్నాం. సో డైరెక్ట్ గా యాంకర్ ట్యాగ్ కి చెప్పాలి. ఆ యాంకర్ ట్యాగ్ లో ఐడి ఉండొచ్చు, క్లాస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు మనకి. చూడండి, యాంకర్ ట్యాగ్ కి మనకు అప్లై చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ అండర్లైన్ ఉంది మనకి, ఆ అండర్లైన్ పోవాలి అంటే టెక్స్ట్ డెకరేషన్ అన్నమాట. అండర్లైన్ పోవాలంటే టెక్స్ట్ డెకరేషన్ వాల్యూ నన్ అనేసి ఇవ్వాలి. టెక్స్ట్ డెకరేషన్ నన్ అనేసి ఇవ్వాలి. చూడండి, టెక్స్ట్ డెకరేషన్ నన్, టెక్స్ట్ డెకరేషన్ నన్ అన్నమాట. ఎవరు అడిగారు HTML సార్ కిందకెళ్ళి అండర్లైన్ పోతుందా పోదా అనేసి. సో CSS అప్లై చేస్తే అండర్లైన్ లో టెక్స్ట్ డెకరేషన్ నన్ అనేసి యూజ్ చేయాలి. ఇన్ కేస్ మనకు అండర్లైన్ కావాలనుకుంటున్నాం, H3కి అప్లై చేస్తాం. యు అనేది అండ్ INS అనేసి అలాంటివి అంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ మనకు ఉన్నాయి, అవన్నీ యూజ్ చేయకుండా CSS ప్రాపర్టీస్ ఏవి అప్లై చేసి మనకు అయితే అంటే టెక్స్ట్ డెకరేషనే. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అన్నమాట. మనం యూజ్ చేసేది టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అంటే అండర్లైన్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో టెక్స్ట్ డెకరేషన్ లో ఇంకా రెండు ఉన్నాయి, H4 H5 ఇస్తాం. H4 సెలెక్టర్ అండ్ H5 సెలెక్టర్ కి టెక్స్ట్ డెకరేషన్ ఓవర్లైన్ అన్నమాట. ఓవర్లైన్ అంటే టెక్స్ట్ పైన పోతుంది, లైన్ త్రూ అన్నమాట. లైన్ త్రూ, లైన్ మీద వెళ్తుంది. ఓవర్లైన్, లైన్ త్రూ. చూడండి, టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్, టెక్స్ట్ డెకరేషన్ ఓవర్లైన్ అండ్ టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ. లైన్ త్రూ అంటే మనకి చూడండి వాటి మీద వెళ్ళింది మనకి ఇలా. ఓకేనా, అర్థమైందా టెక్స్ట్ గురించి? ఇవి టెక్స్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నమాట. టెక్స్ట్ కి సంబంధించిన సెలెక్టర్స్ ఎప్పుడైనా సరే మనకి యాంకర్ ట్యాగ్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ గా ఆ యాంకర్ ట్యాగ్ రాస్తేనే మనకి చేంజ్ అవుతాయి, లేకపోతే చేంజ్ అవుతాయి. ఇవి టెక్స్ట్ గురించి అన్నమాట. టెక్స్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఎవరికేం లేవా? ఎవరికేం లేవా? ఎవరికేం లేవా? ఓకే, టెక్స్ట్ గురించి అయింది. ఇప్పుడు ఫాంట్ గురించి అన్నమాట. ఫాంట్ గురించి కూడా వీటిలోనే ఇస్తున్నాం. స్టైల్లో ఉండే H1 ని ఇస్తున్నాను అంటే నేను ఓన్లీ ఈ రెండింటికి అప్లై చేస్తున్నాను. మీరు ప్రాజెక్ట్ లో ఉండే ఎక్కడ దేనికైనా సరే మీరు ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ప్రాజెక్ట్ లో ఉండే అన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఏదైనా సరే సైజ్ ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నా, సైజ్ ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా.
సైజ్ ఇంక్రిమెంట్ చేయాలంటే యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే H1 సెలెక్టర్ తీసుకున్న దీంట్లో వచ్చేసి ఫాంట్ సైజ్ ఒక 60 పిక్సెల్ ఇస్తున్నా. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 60 పిక్సెల్ ఇస్తున్నా. చూద్దాం ఒకసారి. చూడండి, ఫాంట్ సైజ్ వచ్చేసి 60 పిక్సెల్ అంటే 60 పిక్సెల్ వచ్చింది మనకి. ఏదైనా సరే ఇంక్రిమెంట్ చేసుకోవాలనుకుంటే ఫాంట్ సైజ్ అనేసి ఇట్లా ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. సో నేను 40 పిక్సెల్ ఇస్తున్నా. కొద్దిగా చాలు మనకి 40 పిక్సెల్. నెక్స్ట్ ఫాంట్ సైజ్ లో మనకి ఫాంట్ వెయిట్ అనేసి ఒకటి ఉంది. ఫాంట్ వెయిట్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఇది చూడండి బోల్డ్ గా ఉంది, నాకు బోల్డ్ గా వద్దు, నార్మల్ గా కావాలి. దానికే ఫాంట్ వెయిట్ అనేసి యూజ్ చేస్తాం. ఫాంట్ వెయిట్ నార్మల్, ఫాంట్ వెయిట్ నార్మల్ అన్నమాట. రిఫ్రెష్ చేస్తున్నాం చూడండి, నార్మల్ వచ్చింది మనకి. ఇంత ముందు బోల్డ్ ఉంది, ఇప్పుడు నార్మల్ ఉంది చూడండి. ఇలా ఈ ఫాంట్ వెయిట్ వచ్చేసి నెంబరింగ్స్ లోగానే ఇస్తారు. ఫాంట్ వెయిట్ వచ్చేసి 200 to 900 మధ్య ఉంటది. 200 అంటే నార్మల్ అన్నమాట. సో 200 to 400 వరకు ఉంటది. మనకి పిక్సెల్స్ యూజ్ చేయకూడదు ఇక్కడ. 200 గానీ 400 గానీ యూజ్ చేస్తారు నార్మల్ గా, నార్మల్ దానికి. అదే కనుక బోల్డ్ దానికి ఏం యూజ్ చేస్తారంటే 900 పిక్సెల్, 700 గానీ 900 గానీ బోల్డ్. ఇప్పుడు చూడండి మనకి ఇవన్నీ దాటుకొని ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి మనకి బోల్డ్నెస్ అప్లై అవుతుంది. 900 అంటే బోల్డ్నెస్ అనమాట మనకి. చూడండి మళ్ళీ బోల్డ్నెస్ అప్లై అయింది మనకి. సో ఇది అది 700 ఉన్నా మనకి బోల్డ్నెస్ అప్లై అవుతుంది. 700 చూడండి, 700 కూడా మనకి బోల్డ్నెస్ అప్లై అయింది. సో 700 or 900. అది నార్మల్ అయితే 400 అనమాట, లేదా నార్మల్ అని రాసుకోవచ్చు. ఇవన్నీ ఫాంట్ కి సంబంధించిన వాల్యూస్. ఇక్కడ వచ్చేసి పిక్సెల్స్ పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పిక్సెల్స్ పెట్టకూడదు. నెక్స్ట్ ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ అన్నమాట. ఫాంట్ స్టైల్ వచ్చేసి మనకి ఇటాలికా ఆబ్లిక్ అనేసి ఉంటది, అంతే. రెండే వాల్యూస్, ఇటాలిక్ ఆర్ ఆబ్లిక్ అన్నమాట. సేమ్ రెండు ఒకటేలాగే ఉంటాయి మనకి. ఇటాలిక్ అంటే ఫాంట్ స్టైల్, ఇటాలిక్. ఫాంట్ స్టైల్ ఇటాలిక్. నెక్స్ట్ ఫాంట్ వెయిట్ అయిపోయింది, ఫాంట్ సైజ్ అయిపోయింది, అండ్ లాస్ట్ ఫాంట్ ఫ్యామిలీ అన్నమాట. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి వర్ధన, ఫాంట్ వెయిట్ వర్ధన అన్నమాట. చూద్దాం, రిఫ్రెష్ చేస్తున్నా చూడండి, వర్ధన అలా పడింది మనకి. ఈ ఫాంట్ ఫ్యామిలీ గురించి ఇండెప్త్ గా మళ్ళీ నేర్చుకుందాం ఇది అయిన తర్వాత. నెక్స్ట్ మనకి ఇంకో ప్రాపర్టీ ఉంది, ఫాంట్ వేరియంట్ అన్నమాట. ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అన్నమాట. ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అనేసి ఉంటుంది వాల్యూ. ఒకసారి చూద్దాం మనకి పారాగ్రాఫ్ కి. ఈ వాల్యూ చూడండి, అన్ని స్మాల్ అంటే క్యాప్స్ స్మాల్, క్యాప్స్ స్మాల్ ఉంది. రిఫ్రెష్ చూడండి, అన్ని క్యాప్స్ వచ్చేసి మనకు ఉండే ఫాంట్ ఎలాగైతే సైజ్ లో ఉందో ఆ సైజ్ కి వచ్చేసి మనకి క్యాప్స్ అప్లై చేశాం. వి మేక్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఇన్ ఏ వే, ఇవన్నీ వచ్చేసి చూడండి మనకి క్యాప్స్ లోకి వచ్చాయి. మనకి అన్ని స్మాల్ లోనే మనకి ఏదైతే సైజ్ లో ఉందో ఆ సైజ్ లోకి మనకి స్మాల్ క్యాప్స్ లోకి మనకి వచ్చాయి. ఓకేనా, ఇవి ఫాంట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అనమాట మనకి. సో ఒకసారి చూద్దాం ఇంకా ఏమైనా ఉన్నాయనేసి ఫాంట్ కి సంబంధించినది. సో మీరు W3 స్కూల్స్ లోకి వెళ్ళేసి సిఎస్ఎస్ లోకి వెళ్తే లర్న్ సిఎస్ఎస్ కి వెళ్తే అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టెక్స్ట్ గురించి ఫాంట్ గురించి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి మీరు ఫాంట్ గురించి మనకి సెరిఫ్ అండ్ సాన్స్ సెరిఫ్, మోనోస్పేస్, కర్సివ్ ఇవన్నీ వచ్చేసి మనకి దాంట్లో వచ్చేసి స్టైల్ అండ్ సైజ్ అండ్ గూగుల్ అండ్ పేరింగ్, షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఈ ఫాంట్ స్టార్ట్ అండ్ ప్రాపర్టీ చూడండి ఒకసారి. ఫాంట్ స్టైల్, వేరియంట్, వెయిట్ అండ్ ఫాంట్ సైజ్, లైన్ హైట్ అండ్ ఫాంట్ ఫ్యామిలీ ఇవన్నీ వచ్చేసి ఫాంట్ అనే దాంట్లో ఇచ్చేస్తాం డైరెక్ట్ గా. 20 పిక్సెల్, ఏరియల్, సాన్స్ సెరిఫ్ ఇలాంటివన్నీ వచ్చేసి మనకు ఒకే దాంట్లో మనం ఇచ్చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇలా షార్ట్ అండ్ ప్రాపర్టీ ఇది. సో మనకి ఆల్మోస్ట్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ఫాంట్స్ గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు. గూగుల్ ఫాంట్స్ గురించి, ఈ గూగుల్ ఫాంట్స్ గురించి ఎలా చూస్తారు అంటే నార్మల్ గా మనకి మీరు ఫాంట్ ఫ్యామిలీ అంటే ఎవరెవరు ఎన్ని చెప్పగలరు? ఫాంట్ ఫ్యామిలీ అంటే ఎవరెవరు ఏం చెప్పగలరు? ఎవరైనా ఏమన్నా ట్రై చేస్తారా ఎన్నన్నా చెప్పడానికి? ఎన్నన్నా చెప్పడానికి ఏమైనా ట్రై చేస్తారా?
ఓకేనా. సో వర్ధన టైమ్స్ న్యూ రోమన్ అండ్ ఏరియల్ అనేసి ఇలాంటివి ఒక 4-5 చెప్పగలరు ఎవరైనా. అండ్ మనకి మోర్ ఓవర్ అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం కదా మనకి. సో అందుకోసం వచ్చేసి గుర్తుపెట్టుకోండి fonts.google.com అనమాట. fonts.google.comకి వెళ్తే మన దగ్గర ఉండే ఫాంట్స్ అన్ని దీంట్లో ఉంటాయి. fonts.google.com దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడున్న ఫాంట్స్ ని ఫాంట్ ఫ్యామిలీని మన ప్రాజెక్ట్ లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవడం. సపోజ్ చూద్దాం, మనకి ఇక్కడ ఏదన్నా నాకు నచ్చింది ఒకటి పెట్టేస్తాను, ఒకసారి చూద్దాం. ఒక డిఫరెంట్ ఫాంట్ ని చూద్దాం. మనం డిఫరెంట్ ఫాంట్ లో వచ్చేసి మనకి హెడ్డింగ్ కోడ్ ఇద్దాం అండ్ పేరాగ్రాఫ్ ఒకటి వాడతాం. ఇది చూడండి, ఇది పేరాగ్రాఫ్ వాడదాం. గ్లోరే అంట. గ్లోరే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఎలా ఓపెన్ అవుతా అంటే ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ చూస్తే చూడండి థిన్ 100 అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇందాక మనం ఒక ఫాంట్ వెయిట్ చెప్పాం కదా, ఆ ఫాంట్ వెయిట్ అనమాట. సారీ 200 నుంచి కాదు, 100 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. 100 ఇటాలిక్, 100 లైట్ అంటే 200 లైట్ అంటే ఎక్స్ట్రా లైట్, 300 400 ఉండేది చూడండి మీరు. రెగ్యులర్ గా ఉండేది మనకి 400 అనమాట. రెగ్యులర్ విత్ ఇటాలిక్ కావాలంటే ఇది యూజ్ చేసుకోండి, రెగ్యులర్ కావాలనుకుంటే ఇది యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కావాలి అనేసి అనుకుంటే మీకు ఇక్కడ చూడండి సెలెక్ట్ ది స్టైల్ అనమాట. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి రెగ్యులర్ 400 వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి లింక్ ట్యాగ్ ఒకటి ఉంది అండ్ ఇంపోర్ట్ ట్యాగ్ ఉంది. సో ఈ 2 వేస్ లో వచ్చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 వేస్ లో లింక్ ట్యాగ్ ద్వారా మనం ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ చూడండి లింక్ ట్యాగ్ మొత్తం కాపీ చేసుకొని మన ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేయాలంటే లింక్ ట్యాగ్ ఎక్కడ పెడతాం మనం? స్టైల్ అవుట్ సైడ్ లో, అంటే స్టైల్ పైన సైడ్ మనం పెడతాం. ఇవన్నీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. లింక్ ట్యాగ్ ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ స్టైల్ కావాలి అంటే ఈ లింక్స్ మన దాంట్లో ఉండాలి. ఈ లింక్స్ ఉంటేనే ఆ స్టైల్ మనకు వస్తుంది. 2 వేస్ లో మనకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకటి లింక్ ట్యాగ్ ద్వారా, ఒకటి ఇంపోర్ట్ అనే ద్వారా. లింక్ ట్యాగ్ ద్వారా ఇలా లింక్ ట్యాగ్ ఇట్లా ఇంపోర్ట్ చేసిన తర్వాత మనకి లింక్ ట్యాగ్ ఇట్లా ప్లేస్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేసే ఫాంట్ ఫ్యామిలీ చూడండి, ఫాంట్ ఫ్యామిలీ గ్లోరే అండ్ సాన్స్ సెరిఫ్. ఇక్కడికి వెళ్తే మనకి పేరాగ్రాఫ్ ని అప్లై చేస్తున్నాను. ఫాంట్ ఫ్యామిలీకి వచ్చేసి ఇక్కడ పేరాగ్రాఫ్ అప్లై చేస్తాను. లేదు మొత్తం అంతా బాడీలో ఉండే అన్నిటికీ అప్లై చేయాలి అనేసి అనుకుంటే స్టార్ ఇచ్చేయండి. మీకు ఆల్రెడీ చూపించాను. స్టార్ ఇచ్చేస్తే మనకు ఇప్పుడు చూడండి మనకి మేక్ డిజిటల్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఇక్కడ మొత్తం దీనికి అప్లై అయింది మనకి. ఇప్పుడు నేను దీనికి హెడ్డింగ్స్ కి వచ్చేసి ఇంకో ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేయాలనేసి నేను అనుకుంటున్నాను. హెడ్డింగ్స్ కి మీరు చూద్దాం, మనకి ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు హెడ్డింగ్స్ కి ఇంకో ఫాంట్ ఫ్యామిలీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ చూద్దాం మనం. దీంట్లో ఇంపోర్ట్ లో మనం ఇద్దాం ఈ ఫాంట్ ఫ్యామిలీ. సో ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఇది ఇద్దాం. ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే రెగ్యులర్ 400 అనమాట. రెగ్యులర్ 400 వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ ది స్టైల్. సెలెక్ట్ ది స్టైల్ వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ అయితే మన రిమూవ్ ది స్టైల్ ఉంది. ఇక్కడికి వెళ్తే ఏడుంది వ్యూ సెలెక్టెడ్ ఫ్యామిలీస్. ఇది ఇప్పుడు లింక్ ద్వారా మనం ఇచ్చాం. ఇప్పుడు ఇంపోర్ట్ ద్వారా ఇద్దాం. ఇంపోర్ట్కి వెళ్తే మనకి ఇక్కడ చూడండి @ఇంపోర్ట్. ఇది ఎక్కడ ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి స్టైల్ లోపల ఇవ్వాలంట. స్టైల్ లోపల ఎక్కడ ఇవ్వాలంటే టాప్ లో ఇస్తాం. మనకి స్టైల్ లోపల టాప్ లో ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెమీకోలన్ డెఫినెట్ గా ఉండాలి. సెమీకోలన్ మీరు ఇవ్వకపోతే కింద ఉండే స్టైల్స్ మీకు అప్లై అవ్వవు. ఇక్కడ సెమీకోలన్ డెఫినెట్ గా మనకు ఉండాలి. ఇప్పుడు ఆ ఫాంట్ ఫ్యామిలీ మనం యూజ్ చేసుకోవాలంటే ఈ ఇంపోర్ట్ వచ్చేసి మన స్టైల్లో ఉండాలి. స్టైల్లో ఎప్పుడు టాప్ లోనే ఉండాలి మీకు. ఇప్పుడు మనకు కావాల్సిన ఫాంట్ ఫ్యామిలీ ఏంటంటే ఇక్కడ ఏడుంది చూడండి ఫాంట్ ఫ్యామిలీ. ఇది కాపీ చేసుకొని ఎక్కడైతే మనకు కావాలనో అక్కడ ఇచ్చేయండి. ఇప్పుడు మనకి H1 కావాలి కదా, H1 లో నేను ఇస్తాను చూడండి. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ వర్ధన కాకుండా దాని కింద నేను ఇస్తాను. వర్ధన వద్దు నాకు, ఇది కావాలనేసి. ఇది కావాలంటే కామెంట్లో పెట్టండి, లేకపోతే తీసేయండి. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఇలా ఇస్తాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్ చేస్తున్నా చూడండి, వెబ్ డిజైన్ అండ్ వెబ్ డెవలప్మెంట్ ఆ ఫాంట్ లోనే మనకు వచ్చింది చూడండి. ఇప్పుడు సో మనకి ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ లో టెక్స్ట్ గురించి అండ్ ఫాంట్ గురించి ఏమైనా సరే చేంజ్ చేసుకోవాలి అనేసి అనుకుంటే ఈ రెండు యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు.
స్టైల్ గా మనకి ఏదైనా సరే నీట్ గా కనిపించాలి, ఏదైనా చేయాలి అనేసి అనుకుంటే ఇలా ఫాంట్స్ గురించి టెక్స్ట్ ని యూజ్ చేసుకొని ఇలా అప్లై చేస్తాం అన్నమాట. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? సో చాలా ఇంపార్టెంట్. నేను వీడియో రికార్డ్ చేసిన తర్వాత అది అప్లోడ్ చేస్తాను. రికార్డ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో జాగ్రత్త మళ్ళీ ఫాలో అవ్వండి. ఈ ఫాంట్ ఫ్యామిలీ, గూగుల్ ఫాంట్ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఓకేనా? ఇది చూడండి, ఇంతకు ముందు ఉండే వాటికి ఇప్పుడు ఉండే వాటికి డిఫరెన్స్ చూడండి, మనకి ఎలా ఉందో డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నమాట మనకి. సో టెక్స్ట్ గురించి, ఫాంట్ గురించి మనకు అట్రాక్టివ్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ లిస్ట్ టేబుల్స్ గురించి చూద్దాం. లిస్ట్ టేబుల్స్. సో నా దగ్గర ఆల్రెడీ కొన్ని క్లాసెస్ ఉన్నాయి. ఆ లిస్ట్ టేబుల్స్ ని నేను కాపీ పేస్ట్ చేస్తాను. నేను లిస్ట్ టేబుల్స్ అండ్ డిస్ప్లే మ్యాక్స్ విత్ ఓవర్ఫ్లో అలైన్ రిప్లేస్ ఒపాసిటీ. ఇది వరకు చూద్దాం, మళ్ళీ తర్వాత ఏమన్నా మిగిలితే మళ్ళీ తర్వాత చూద్దాం. ఇవన్నీ నెక్స్ట్ థర్డ్ క్లాస్ 03 04 05 06. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ 10 క్లాస్ ఇవాళ చెప్పుకుందాం, అండ్ రిమైనింగ్ క్లాసెస్ వీలైతే రేపు చెప్పుకుందాం, లేకపోతే మండే చెప్పుకుందాం. సో నాకు టైం కేటాయిస్తారు కదా, ఒక 6:20 అయినా సరే ఉంటారు కదా, ఎవరికైనా ఏమైనా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయా? సో ఇన్ కేస్ మీకు ఏమైనా అర్జెంట్ వర్క్స్ అంటే వెళ్ళండి. ఇప్పుడు నేను రికార్డ్ అయితే చేస్తాను, కానీ రికార్డింగ్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఓకేనా? లాస్ట్ లో చెప్తాను క్లాస్ ఉందా లేదనేసి, నేను లాస్ట్ లో చెప్తాను. సో ఫాంట్స్ గురించి. సో నెక్స్ట్ లిస్ట్ గురించి. లిస్ట్ కి సంబంధించినవి ఇప్పుడు చూద్దాం. మనకు ఆల్రెడీ టైప్ అనేది యూజ్ చేసాం HTML లో. ఆ టైప్ యూజ్ చేయకుండా అట్రిబ్యూట్స్ ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వడము అనేసి అనుకుంటే CSS లో మనకి ప్రాపర్టీస్ ద్వారా కూడా వాటిని ఫిల్టరింగ్ చేసుకోవచ్చు. ఇక నేనేంటంటే UL లో LS తీసుకున్నా, OL లో LS తీసుకున్నాను. UL లో LS అండ్ OL లో LS అనమాట. ఇక్కడ UL లో ఉండే LI కి మనకి స్క్వేర్ ఇవ్వాలనుకుంటే లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్ అనేసి ఇస్తాం. స్క్వేర్ ఇవ్వాలనుకుంటే, సర్కిల్ గా ఇవ్వాలంటే లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్ అనేసి ఇస్తాం. అసలు డాట్స్ ఉండకూడదు అనుకుంటే లిస్ట్ స్టైల్ టైప్ నన్ అనేసి ఇస్తాము. ఇన్ కేస్ ఆ డాట్స్, ఆ స్క్వేర్స్, ఈ సర్కిల్స్ ఇవన్నీ నాకు వద్దు అనేసి అనుకుంటే, ఏదైనా చిన్న ఇమేజ్ ని ఇవ్వాలి అనేసి అనుకుంటే లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనేసి ఇవ్వాలి. లిస్ట్ స్టైల్ ఇమేజ్ URL లో check.jpg కానీ జిప్ ఫైల్స్ కానీ ఏదైనా సరే మనం ఇచ్చుకోవచ్చు. కానీ ఆ ఇమేజెస్ హైట్ విడ్త్ ఎంత ఉండాలంటే చాలా చిన్నదిగా ఉండాలి మనకి. 20x20. ఇక్కడ చూడండి చాలా చిన్నది ఇచ్చాను. దీని యొక్క మెజర్మెంట్ చూద్దాం ఒకసారి. మనకి దీన్ని క్లిక్ చేస్తే మనకి మెజర్మెంట్ ప్రాపర్టీస్కి వెళ్దాం. డీటెయిల్స్ చూడండి, డైమెన్షన్స్ వచ్చి 21/17 అనమాట. సో విడ్త్ వచ్చేసి 21 అండ్ హైట్ వచ్చేసి 17. అంత చిన్నదిగా ఉంటేనే మీకు ఈజీగా కనిపిస్తుంది అంటే నీట్ గా కనిపిస్తుంది మీకు. లిస్ట్ స్టైల్ ఇమేజ్ అన్నమాట. ఒక లిస్ట్ పక్కన ఏదైనా ఇమేజ్ కానీ, ఏదైనా జిఫ్ ఇమేజ్ కానీ ఏదైనా కావాలి అనేసి అనుకుంటే ఇలా చూడండి, లిస్ట్ స్టైల్ ఇమేజ్. ఫస్ట్ మాత్రం చూడండి, కింది మళ్ళీ తర్వాత చెప్తాను. లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనమాట. ఇక్కడ డాట్స్ అన్ని కాకుండా ఏమైనా ఇమేజ్, మనకు నచ్చిన ఇమేజ్ ఇవ్వాలనుకుంటే లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనేసి రాయిస్తాం. ఇన్ కేస్ ఆర్డర్ లిస్ట్ లో లిస్ట్ స్టైల్ టైప్ అప్పర్ ఆల్ఫా అంటే క్యాపిటల్ ఏస్ అలాగా. లిస్ట్ స్టైల్ టైప్ లోయర్ ఆల్ఫా స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అలాంటివి. అండ్ లిస్ట్ స్టైల్ టైప్ అప్పర్ రోమన్ అనమాట, రోమన్ నెంబర్స్, లోయర్ రోమన్ అనమాట. ఇవన్నీ మనం ఆల్రెడీ అక్కడ చూసాం. నెక్స్ట్ లిస్ట్ స్టైల్ టైప్ ఇమేజ్ అనమాట మనకి. ఇవన్నీ లిస్ట్ స్టైల్, ఇవన్నీ నేను కొద్దిగా తీయేస్తున్నాను.
లిస్ట్ స్టైల్ ఇమేజ్ ఇస్తున్నాను. URL చెక్ డాట్ జేపీజీ అక్కడ ఏదైతే ఇచ్చానో ఆ 1, 2, 3లు కాకుండా నాకు ఇలా కావాలనుకుంటున్నాను. చూడండి లిస్ట్ స్టైల్ ఇమేజ్. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఒక లిస్ట్ అనేది మనకి చాలా బిగ్గర్ గా ఉంది. ఇక్కడ డాట్స్ మనకి దీనికి సంబంధించిన ఏదైనా సరే ఇమేజ్ గాని ఏదైనా సరే మనకి ఇక్కడ చూస్తే చాలా అవుట్ సైడ్ లో ఉన్నట్టుంది మనకి. ఇక్కడ అవుట్ సైడ్ లో ఉన్నట్టుంది మనకి. సో అందుకోసం మనకి దీనికి లిస్ట్ స్టైల్ పొజిషన్ అనేసి యూజ్ చేస్తాం. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్సైడ్ అన్నమాట. ఇన్సైడ్ అనేసి యూజ్ చేసాము అనేసి అనుకుంటే మనకి ఇటువంటి ఇక్కడికి వస్తుంది మనకి. లిస్ట్ స్టైల్ పొజిషన్ వచ్చేసి ఇలా ఇన్సైడ్ అన్నమాట మనకి. చూడండి దీనిలోకి వచ్చేసి కలిసిపోయింది మనకి ఇలా. ఇప్పుడు ఏదైనా సరే ఇక్కడ ఒక ఎలిమెంట్ కి ఒక ఎలిమెంట్ మధ్యలో స్పేసింగ్స్ కావాలంటే బ్రేక్ ట్యాగ్స్ యూజ్ చేద్దండి. ప్యాడింగ్ వాడండి. చూడండి ప్యాడింగ్ బాటమ్ వచ్చేసి 10 పిక్సెల్. ప్యాడింగ్ బాటమ్ వచ్చేసి 10 పిక్సెల్ ఇస్తున్నాం. చూడండి మనకి కొద్దిగా స్పేసింగ్ వచ్చింది ఇలా. స్పేసింగ్ కావాలంటే బ్రేక్ ట్యాగ్స్ ఇంకా మానేయండి. బ్రేక్ ట్యాగ్స్ ఇవ్వద్దు, ప్యాడింగ్స్ ఇవ్వండి. ఓకేనా? ఇవి లిస్ట్ స్టైల్ గురించి అన్నమాట మనకి. ఓకేనా? నెక్స్ట్ టేబుల్స్ గురించి అన్నమాట. టేబుల్ మనకు చూడడానికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేను అన్ని దీంట్లో ఉండేటిని నేను తీస్తాను. నేను ఓన్ గా రాస్తాను అన్ని. మీకు ఐడియా వస్తుంది బాగా. టేబుల్లో చూడండి మనకి టేబుల్లో టీ హెడ్ టీ బాడీ అని ఉంది. టీ హెడ్ లో వచ్చేసి టీఆర్ ఉంది, టీహెచ్ ఉంది. ఇక్కడ వచ్చేసి టీ బాడీలో టీఆర్ ఉంది, టీడీ ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు నేను వీటి అవుట్పుట్ చూద్దాం మనం. వీటి అవుట్పుట్ చూసిన తర్వాత మనకి దీన్ని ఎలా నీట్ గా అప్లై చేసుకొని చూద్దాం. ఇప్పుడు చూడండి మనకి ఎలా ఉంది, గజిబిజిగా ఉంది మనకి. అంటే కొద్దిగా ఒక లుకింగ్ లాగా లేదు మనకి. ఒక లుకింగ్ లాగా మనకి లేదనమాట ఇది. ఇప్పుడు దీన్ని లుకింగ్ లాగా తెచ్చుకోవాలి అంటే మనం స్టైల్స్ అప్లై చేయాలి సిఎస్ఎస్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే టేబుల్ కి బార్డర్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. టేబుల్ కి బార్డర్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేది అప్లై చేస్తున్నా. 2 పిక్సెల్ సాలిడ్ రెడ్. ఒకసారి చూస్తే మరి చూడండి ఓన్లీ టేబుల్ కి అప్లై చేస్తే టేబుల్ కే కదా వచ్చేది. ఇక్కడ చూడండి టేబుల్ కి అప్లై చేస్తే ఈ ఓవరాల్ గా ఉన్న టేబుల్ కే వచ్చింది. ఇప్పుడు మనకి దేనికి రావాలి, టీఆర్ కావాలి, టీడీ కూడా మనకు రావాలన్నమాట. టీహెచ్ కావాలి, సారీ టీహెచ్ కావాలి అండ్ టీడీ కూడా మనకు కావాలన్నమాట. అందుకోసం మనకి చూడండి టేబుల్ కామా టీడీ కామా టీహెచ్ వాటికి కూడా మనం బార్డర్స్ కావాలన్నమాట. ఇలా వచ్చింది అంటే మనకి ఇలా వస్తుంది మనకి. ఇలా వస్తుంది కానీ ఇలా వస్తే మనకు కరెక్ట్ గా ఉండదు కదా మనకి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి మనకి బార్డర్స్ ఒకటే అయిపోవాలి మనకి. సో అందుకోసం మనకి బార్డర్ కొలాప్స్ యూజ్ చేసుకుంటాం. బార్డర్ కొలాప్స్ అండ్ కొలాప్స్. బార్డర్ కొలాప్స్ అండ్ కొలాప్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. బార్డర్ కొలాప్స్ అండ్ కొలాప్స్ ప్రాపర్టీ అనమాట. చూడండి కలిసిపోయింది. ఇప్పుడు టేబుల్కి వచ్చేసి ఇప్పుడు టేబుల్కి సపోజ్ ఇప్పుడు టేబుల్ ఒకటే తీసుకుంటున్నా. టేబుల్కి విడ్త్ ఇద్దాం అనుకుంటున్నా నేను. విడ్త్ 100%. విడ్త్ 100% అనమాట. రిఫ్రెష్ చూస్తే 100%. ఇవి 100% వచ్చింది మనకి. అదే కానీ 50% అంటే హాఫ్ వస్తుంది మనకి. ఎంత పర్సెంటేజ్ కావాలంటే అంత పర్సెంటేజ్ మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఈ రో చూడండి కొద్దిగా క్లమ్జీగా ఉంది మనకి రో అనేది. ఈ రో యొక్క హైట్ పెంచుదాం అనుకుంటున్నాం. అందుకోసం మనకి ఏం చేయాలంటే టీఆర్ తీసుకోవాలి. దానికి బెస్ట్ సెలక్షన్ ఎలా తీసుకోవాలంటే టేబుల్లో ఉండే టీఆర్ అని తీసుకోండి. ఇలా ఏదైనా సరే దాని పేరెంట్ తీసుకోండి. మీరు టేబుల్లో ఉండే టీఆర్ దీనికి హైట్ ఇద్దాం అనుకుంటున్నాం. హైట్ ఒక 40 పిక్సెల్. హైట్ సెట్ అయిపోయింది నీట్ గా. ఇంతవరకు మనం నేర్చుకున్నదా టేబుల్ అలైన్మెంట్, టెక్స్ట్ అలైన్మెంట్ ఇవన్నీ ఒకటేసారి సెంటర్ కి రావాలి అంటే సేమ్ టేబుల్ కి రాస్తున్నది. దీంట్లో టేబుల్ రాద్దాం మనకి అన్ని మొత్తాన్ని అన్నిటి కాకుండా టేబుల్ కి రాద్దాం, పేరెంట్ కి రాద్దాం. టెక్స్ట్ అలైన్ అనమాట. సో పేరెంట్ కి రాస్తే దాంట్లో ఉండే ఆల్ చిల్డ్రన్ ఎలిమెంట్స్ మనకు అప్లై అవుతుంది. టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేసి ఇస్తాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే సెంటర్కి వచ్చింది చూడండి మనకి. అదే కనుక ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉంది, వర్టికల్ గా మిడిల్ లో ఉంది. ఇప్పుడు వర్టికల్ అలైన్మెంట్ అనమాట. వర్టికల్ గా సెంటర్ కానీ టాప్ కానీ కావాలి అనుకుంటే రోలో రాయాలి మీరు. దీంట్లో వర్టికల్ అలైన్ బాటమ్, వర్టికల్ అలైన్ టాప్ కానీ వర్టికల్ అలైన్ బాటమ్ కానీ డిఫాల్ట్ గా మన సెంటర్ ఉంటుంది. వర్టికల్ అలైన్ బాటమ్ అనమాట. వర్టికల్ అలైన్ బాటమ్
లేదా టాప్ అంటే టాప్ వస్తుంది. ఓకేనా? ఇలా. నెక్స్ట్ ఇప్పుడు టీ హెడ్ వరకు నాకు ఒక కలర్ కావాలి, టీ బాడీ వరకు కలర్ కావాలి ఇంకోటి ఇది కానీ రాద్దాం చూడండి. టాప్ రాయొచ్చు, బాటమ్ రాయొచ్చు. టాప్ ఆర్ బాటమ్ అనమాట. ఈ టెక్స్ట్ లైన్ సెంటర్ రైట్ గాని లెఫ్ట్ గాని, లెఫ్ట్ అండ్ రైట్ అన్ని ఇచ్చేస్తున్నా ఒకటేసారి. సో ఇప్పుడు మనకు ఓన్లీ సెంటర్ కావాలి కాబట్టి ఇప్పుడు చూడండి రైట్ ఇచ్చాను, రైట్కి వెళ్తాయి చూడండి మనకి అన్ని. రైట్ కాబట్టి రైట్ వచ్చాయి మనకి. ఎక్కడ కావాలంటే అక్కడ అలైన్మెంట్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఇక్కడ మీకు కామెంట్ పెడుతున్నాను. సెంటర్ మాత్రం ఇస్తున్నాను అండ్ వర్టికల్ అలైన్ వచ్చేసి బాటమ్ ఇస్తున్నాను. ఇప్పుడు మనకి టీ హెడ్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే దిద్దాం. టీ హెడ్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ రాయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాం? ఎల్లో ఇద్దాం. టీ హెడ్కి ఎల్లో ఇస్తున్నాను. ఎల్లో. ఇప్పుడు టీ బాడీకి వచ్చేసి ఇంకో కలర్ ఇద్దాం. టీ బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ, బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ. రిఫ్రెష్ చేసి చూడండి. ఇప్పుడు ఈ కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు టీ హెడ్ లో ఉండే టెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ ఇద్దాం. దీంట్లో కలర్ వచ్చేసి బ్లూ ఇద్దాం. బ్లూ ఆర్ వైట్ ఆర్ బ్లాక్ ఆర్ పింక్ ఏదో ఒకటి ఆర్ పింక్. చూడండి ఇలా. సో ఇలాగ మనకి నచ్చినట్టు మనం ఇవ్వచ్చు అనమాట. క్లియరా? టేబుల్స్ గురించి ఇది ఇలా ఇన్ని ప్రాపర్టీస్ మనకు అప్లై చేసుకోవచ్చు అండ్ నీట్ గా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ టేబుల్ కి ఒక క్యాప్షన్ ఉంటుంది మనకి. టేబుల్ క్యాప్షన్ అంటే నార్మల్ గా క్యాప్షన్ అనేసి వాడతాం. ఇక్కడ చూడండి టేబుల్ లోపల క్యాప్షన్ అనేసి వాడతాం. డిఫాల్ట్ గా మనకి టాప్ లోనే ఉంటుంది, మనకి డిఫాల్ట్ గా మనకి ట్యాప్ లోనే ఉంటుంది. ఇన్ కేస్ క్యాప్షన్ పొజిషన్ మనం మార్చుకోవాలంటే క్యాప్షన్ సైడ్ అనమాట, బాటమా టాప్ అనేసి. డిఫాల్ట్ గా మనకి టాప్ లో ఉంటది డిఫాల్ట్ గా. అదే కనుక బాటమ్ లోకి రావాలంటే క్యాప్షన్ సైడ్ అనేసి మన ప్రాపర్టీ వాడతాం. ఇక్కడ చూడండి క్యాప్షన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా సరే చూడండి ఇలా బాటమ్ లో రావాలంటే బాటమ్ లో, అదే కానీ టాప్ లో రావాలంటే టాప్ లో. డిఫాల్ట్ గా మన టాప్ లో ఉంటది. మనకి ఎగ్జాక్ట్ గా టేబుల్ కి ఎగ్జాక్ట్ సెంటర్ లో టాప్ లో సెంటర్ లోకి మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది వాటి గురించి, టేబుల్స్ గురించి. ఇవన్నీ మీ ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేయండి, టేబుల్స్ గురించి ఇవన్నీ. నెక్స్ట్ డిస్ప్లే కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డిస్ప్లే కాన్సెప్ట్ అనేది డిస్ప్లే ఎందుకోసం యూజ్ చేస్తాము అంటే ఇంతవరకు మనకి ప్రాజెక్ట్ లో మనం చూసాం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేసి చూసాం. వాటి గురించి ఇప్పుడు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ని ఇన్లైన్ లెగ్ మార్చాలంటే ఎలాగా, ఇన్లైన్ ఎలిమెంట్ ని బ్లాక్ లెవెల్ లెగ్ మార్చాలంటే ఎలా అనేసి ఇవి ఉంటాయి అనమాట. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇన్లైన్ లెగ్ మార్చాలంటే ఎలాగా, ఇన్లైన్ ఎలిమెంట్ ని బ్లాక్ లెగ్ మార్చాలంటే ఎలాగా అనేసి ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఈ టాపిక్ తీసుకుంటున్నాం. H1, H2, H3, H4 అనేది మనకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. యాంకర్ ట్యాగ్ వచ్చేసి ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఫస్ట్ మనకు అవుట్పుట్ చూద్దాం. మనకి ఇవన్నీ ఎలా డిస్ప్లే అవుతున్నాయో ఇప్పుడు చూడండి. అన్ని 1 by 1 డిస్ప్లే అవుతున్నాయి. H1, H2, H3, H4 అన్ని. ఇక్కడ యాంకర్ ట్యాగ్ చూస్తే మనకి ఇట్లా ఉన్నాయి యాంకర్ ట్యాగ్స్. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నా అంటే H1, H2, H3, H4 వీటన్నిటిని నేను ఏం చేస్తున్నా అంటే డిస్ప్లే ఇన్లైన్ ఇస్తున్నా. డిస్ప్లే ఇన్లైన్ అంటే ఏంటంటే వాటిని ఇన్లైన్ లెగ్ మారుస్తున్నాయి. వాటిని ఇన్లైన్ లెగ్ మారిస్తే ఇప్పుడు వాటిని ఇన్లైన్ లెగ్ మార్చాలి అంటే దాని ఆపోజిట్ డిస్ప్లే ఇన్లైన్ ఇస్తాం. దాని బ్లాక్ లెవెల్ కాబట్టి ఇన్లైన్ ఇస్తే మనకి ఇన్లైన్ లెగ్ మారిపోద్ది. ఇప్పుడు ఇవి ఇన్లైన్ అయినప్పుడు ఇవి కూడా ఇన్లైన్ కదా మనకి. అప్పుడు ఏం చేస్తా అంటే ఇన్లైన్ ఏమైతే అంటే ఒకటే లైన్ లెగ్ మనకు వస్తాయి. ఒకసారి చూద్దాం. మనకి చూడండి ఇవి ఇన్లైనే, ఇవి ఇన్లైనే. అప్పుడు మనకి ఏమైతే అంటే అన్ని ఒకటే లెవెల్లోనే మనకు వచ్చాయి అన్నమాట. అన్ని ఒకటే రో అంటే ఒకటే ఇన్లైన్ లోనే మనకు వచ్చాయి. ఇప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్స్ ఇవి. ఇన్లైన్ ఎలిమెంట్ బ్లాక్ లెగ్ మార్చుకోవాలంటే అప్పుడు యాంకర్ ట్యాగ్ ని సెలెక్టర్ గా తీసుకోవాలి. దానికి ఆపోజిట్ ఇన్లైన్ కాబట్టి డిస్ప్లే బ్లాక్ అనేసి రాస్తాం.
చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. డిస్ప్లే బ్లాక్ అనేసి రాస్తాం. సరే అవుట్పుట్ చూద్దాం మనకి. చూడండి డిస్ప్లే బ్లాక్. డిస్ప్లే బ్లాక్ అన్నమాట. క్లియరా? నెక్స్ట్ డిస్ప్లే ఇన్లైన్, డిస్ప్లే బ్లాక్ గురించి మనం చూసాం. సో నెక్స్ట్ టాపిక్ తీయగలుగుతున్నాండి. వెళ్ళి తీయద్దాం. వన్ మినిట్ నాకు వేరే దాంట్లో కాపీ చేస్తే ఇక్కడ ఇక్కడ నేనేమిస్తున్నా అండి H1, H2, H3, H4 అనమాట. వీటికి ఒక పేరెంట్ తీసుకుంటున్నాను. స్టైల్ అనేసి ఒక క్లాస్ ఇస్తున్నా పేరెంట్ కి. ఇప్పుడు నేను H1, H2, H3, H4 కి వచ్చేసి నేను ఏం ఇస్తున్నా అంటే ఇంతకుముందు మనకి ఇన్లైన్ లోకి రావాలి కాబట్టి నేను ఏం చేశాను డిస్ప్లే ఇన్లైన్ ఇస్తున్నా. H2, H3, H4, H5 కి ఈ రెండు ఇన్లైన్ లో వచ్చాయి. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. కలర్ ఏమి ఇస్తున్నా అంటే వైట్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ కలర్ వైట్ అనమాట. సో అన్నిటికీ అప్లై అయింది కదా డివైడ్ గా. సో నేను ఇక్కడ స్టైల్ కి ఇద్దాం. మనం స్టైల్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. స్టైల్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. సో కలర్ వైట్ ఇచ్చాను. సార్ చూద్దాం మనకి రిఫ్రెష్. ఇప్పుడు దీనికి ప్యాడింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. ప్యాడింగ్ ఎందుకోసం అంటే వీటి చుట్టూ కొద్ది స్పేసింగ్ కావాలి. ఇటు పైన అండ్ రైట్ లెఫ్ట్ అండ్ పైన అప్ డౌన్ రైట్ లెఫ్ట్ మొత్తం అంతా 4 సైడ్స్ లో నాకు కావాలనుకుంటున్నాను. సో వీటన్నిటికి H1 కి H2 H3 అన్నిటికి వచ్చేసి నేను ప్యాడింగ్ రాస్తున్నా. ప్యాడింగ్ వచ్చేసి ఒక 40 పిక్సెల్ రాస్తున్నా. సో 40 పిక్సెల్ అంటే చాలా లార్జ్ కదా మనకి. ఒకసారి చూద్దాం. రిఫ్రెష్ చేస్తాం. మనకి రైట్ టు లెఫ్ట్ తీసుకుంటోంది. రైట్ టు లెఫ్ట్ మాత్రమే తీసుకుంటోంది మనకి. టాప్ బాటం తీసుకోవట్లేదు. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఇన్లైన్ వాడితే ప్యాడింగ్ వచ్చేసి మనకి టాప్ బాటం అప్లై అవ్వదు. డిస్ప్లే ఇన్లైన్ వాడితే మనకి టాప్ బాటం అప్లై అవ్వదు అనమాట. సో ఇలాంటి కేసులో మనం ఏం చేయాలి? ఎప్పుడైనా సరే మీరు ఇన్లైన్ అనేసి వాడాలి అనేసి అనుకుంటే అక్కడ ఇన్లైన్ బ్లాక్ అనేసి యూజ్ చేయండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే మీరు ఇన్లైన్ లోకి ఏదైనా తెచ్చుకోవాలనుకుంటున్నారు అంటే అక్కడ ఇన్లైన్ బ్లాక్ రాయండి. ఇప్పుడు చూడండి టాప్ బాటం ఇవన్నీ వచ్చేసి మనకి ఇక్కడ 40 పిక్సెల్, ఇక్కడ 40 పిక్సెల్, ఇక్కడ 40 అంటే లెఫ్ట్ రైట్ అంతే మొత్తం చుట్టూ వచ్చేసి మనకి 40 40 40 అని అప్లై అయింటది. చూడండి ఇంత ముందుకి అండ్ ఇప్పటికి నేను ఇన్లైన్ బ్లాక్ అని పెట్టాను అంతే. ఇన్లైన్ బ్లాక్ పెడతానే టాప్ కి బాటం కి రైట్ కి లెఫ్ట్ కి మనకు అప్లై అయింది. ఇన్ కేస్ మనం ఇన్లైన్ పెట్టాము, ఇక్కడ ఇన్లైన్ పెట్టాము, ప్యాడింగ్ వచ్చేసి 40 పిక్సెల్ ఇచ్చాం, ఇలా అప్లై అయింది మనకి. ఇప్పుడు మనకి టాప్ బాటం లో మళ్ళీ ప్యాడింగ్ రావాలంటే ఏం రాయాలో తెలుసా? మళ్ళీ దాని పేరెంట్కి వెళ్ళేసి మళ్ళీ దాని పేరెంట్ లో రాయాలి. మళ్ళీ దాని పేరెంట్ రాసుకుంటే అప్పుడు పేరెంట్ లో ఉండడానికి మనకు అప్లై అవుతుంది. చూడండి ఈ పేరెంట్ ఉండేదంటే ఎలాగా టాప్ బాటము లెఫ్ట్ రైట్. చూడండి టాప్ బాటం లెఫ్ట్ రైట్ ఇక్కడ వీటికి మాత్రం అప్లై అవుతుంది మనకి ఇలాగా. సో అందుకోసం మనకి ఇలాంటి మళ్ళీ ఇట్లాగే ఎక్కువ లెంత్ కాకుండా ఇలా 2 టైమ్స్ మనం రాయకుండా అందుకోసం మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఇన్లైన్ పెట్టే చోట ఇన్లైన్ బ్లాక్ అనేసి వాడండి. ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఎలిమెంట్ ని మీరు ఇన్లైన్ లోకి రాయాలి అనేసి అనుకుంటే కళ్ళు మూసుకొని ఇన్లైన్ బ్లాక్ అని రాయండి. కళ్ళు మూసుకొని ఇన్లైన్ బ్లాక్ రాయండి. ఎందుకోసం ఇన్లైన్ బ్లాక్ రాస్తున్నామంటే ఇన్లైన్ అనేది రాస్తే దానికి ఇన్ కేస్ మనకి ఏదైనా సరే మన ప్యాడింగ్ అప్లై చేయాల్సి వస్తే ప్యాడింగ్ వచ్చేసి ప్యాడింగ్ రైట్ అండ్ లెఫ్ట్ మాత్రం అప్లై అవుతుంది మనకి. టాప్ బాటం అనేది అప్లై అవ్వదు మనకి. అందుకోసమే మనం ఇక్కడ ఇన్లైన్ బ్లాక్ అనేసి యూజ్ చేస్తాం. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అనేసి యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఇన్లైన్ యూజ్ చేయకూడదు, ఇన్లైన్ బ్లాక్ అనేసి.
ఓకేనా, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ డిస్ప్లే నన్ అండ్ విజిబిలిటీ హిడెన్ అనే ప్రాపర్టీ అనమాట. మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి కూడా. ఏదైనా సరే ఒక ఎలిమెంట్ ని నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు H3ని హైడ్ చేద్దాం అనుకుంటాను. ఫస్ట్ నేను వచ్చేసి 2 కామెంట్ పెడుతున్నాను నేను ఇక్కడ. మనం ఫస్ట్ దాని స్ట్రక్చర్ చూస్తున్నాను. ఇలా ఉంటది. H1, H2, H3, H4 అనమాట. ఇప్పుడు మనకి H3 వచ్చేసి విజిబిలిటీ హిడెన్ చేస్తున్నాను ఇక్కడ. విజిబిలిటీ హిడెన్ చేస్తే ఏమవుతుందంటే మనకి కంటెంట్ వచ్చేసి మనకి హైడ్ అయిపోద్ది. కానీ స్పేసింగ్ చూడండి, స్పేసింగ్ అలాగే ఉంది మనకి. స్పేసింగ్ అలాగే ఉంది అండ్ విజిబిలిటీ హిడెన్ అంటే మనకి కంటెంట్ హైడ్ అయింది. కానీ ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ ని హైడ్ చేయాలి అంటే డిస్ప్లే నన్ అనేసి యూజ్ చేయండి. ఏదైనా సరే ఒక ఎలిమెంట్ ని హైడ్ చేయాలి అంటే డిస్ప్లే నన్ అనేసి యూజ్ చేయండి. డిస్ప్లే నన్ అంటే ఏంటంటే కంటెంట్ ప్లస్ ఎలిమెంట్ 2 రిమూవ్ అయిపోతాయి మనకి. ఓకేనా, కంటెంట్ ప్లస్ ఎలిమెంట్ 2 రిమూవ్ అయిపోతాయి మనకి. సారీ, కంటెంట్ ప్లస్ స్పేసింగ్, కంటెంట్ ప్లస్ స్పేసింగ్ 2 రిమూవ్ అవుతాయి. అందుకోసం చూడండి కింద ఉండే ఎలిమెంట్ పైకి వచ్చేసింది మనకి. ఓకేనా, ఎక్కడైనా సరే మీరు ఏదైనా సరే ఒక ఎలిమెంట్ ని హైడ్ చేయాలి అనేసి అనుకుంటే మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే డిస్ప్లే నన్ అనేసి యూజ్ చేయాలి. ఓకేనా, ఇది డిస్ప్లే కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ మ్యాక్స్ విడ్త్. సో ఇవాళకి వచ్చేసి మనకి ఇంకా 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకుందాం మనం. రిమైనింగ్ వచ్చేసి మండే రోజు చూద్దాం. సో రేపైతే క్లాస్ లేదు. ఓకేనా, ఈ 2 టాపిక్స్ వచ్చేసి టుమారో చూద్దాం. సో ఈ 3 టాపిక్స్ ఇవాళ కంప్లీట్ చేద్దాం మనం. CSS క్లాస్ 5. ఎందుకంటే ఫాస్ట్ చెప్పుకున్నా సరే మీకు అర్థం కాదు. అందుకోసం వచ్చేసి మనకి మండే రోజు చెప్పుకుందాం. ఇప్పటి వరకు జరిగిండే వాటికి వచ్చేసి రేపు ఎల్లుండి ప్రాక్టీస్ చేయండి. సాటర్డే అండ్ సండే వచ్చేసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మ్యాక్స్ విడ్త్ అనే ప్రాపర్టీ చాలా 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 ఇంపార్టెంట్ మనకి. మ్యాక్స్ విడ్త్ అనేది ఇక్కడ చూడండి ఒక డివ్ తీసుకున్నా, అంటే ఇక్కడ 2 divs తీసుకున్నాను. ఇమేజ్ అనేది మళ్ళీ తర్వాత చూద్దాం. మనకి ఇమేజ్ అనే కాన్సెప్ట్ కి డివ్ అండ్ ఇక్కడ డివ్ అనమాట. ఒకదానికి మ్యాక్స్ విడ్త్ ఇచ్చాను, ఒకదానికి విడ్త్ ఇచ్చాను. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి మ్యాక్స్ విడ్త్ అనే ప్రాపర్టీ అండ్ విడ్త్ అనే ప్రాపర్టీ మనకి చాలా ఇంపార్టెంట్ మనకి. మ్యాక్స్ విడ్త్ ఏం చేస్తున్నా అంటే మ్యాక్స్ విడ్త్ 900 పిక్సెల్ ఇస్తున్నాను, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇస్తున్నాను. విడ్త్ వచ్చేసి మనం విడ్త్ 900 పిక్సెల్ ఇస్తున్నా, బార్డర్ వచ్చేసి 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇస్తున్నా, 1 పిక్సెల్ సాలిడ్ రెడ్. ఇక్కడ మనం చూస్తే మనకి రిఫ్రెష్ చేస్తున్నాను, రెండింటి చూడండి డిఫరెన్స్ అలాగే ఉంది ఒకలాగా. అంటే ఒకటే, మనకేమి చేంజ్ అయినట్టు కనపలేదు. కానీ ఒక్కసారి స్క్రీన్ ని మీరు మినిమైజ్ చేస్తూ ఉంటే, అంటే కొద్దిగా స్క్రీన్ సైజ్ ని మనం తగ్గిస్తూ వెళ్తే మ్యాక్స్ విడ్త్ అనేది చూడండి మనకి స్క్రీన్ తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతోంది. స్క్రీన్ తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతోంది. ఈ ఎలిమెంట్ వల్ల మనకి ఏమైతుంది చూడండి, రెస్పాన్సివ్నెస్ మనకు పోతుంది. రెస్పాన్సివ్నెస్ మనకు పోతుంది. ఆ ఎలిమెంట్ వల్ల మనకి రెస్పాన్సివ్నెస్ మనకు పోతుంది అనమాట. అందుకోసమే విడ్త్ ఎప్పుడైనా సరే మీరు యూజ్ చేయాలి అంటే మ్యాక్స్ విడ్త్ అనేది యూజ్ చేయండి. విడ్త్ అనేది యూజ్ చేస్తే మనకి ఫిక్స్డ్ విడ్త్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనకి ఏదైనా సరే రెస్పాన్సివ్నెస్ పోకూడదు అనేసి అనుకుంటే, రెస్పాన్సివ్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ తగ్గిస్తూ ఉంటే మనకు లైన్ వస్తుంది అంటే రెస్పాన్సివ్నెస్ పోయినట్టు అనమాట. మీడియా క్వైరీస్ అనేసి ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ లో మీరు ఇంకా ఇన్ డెప్త్ గా మీరు నేర్చుకుంటారు. ఇక్కడ ఏంటంటే స్క్రీన్ విడ్త్ తగ్గే కొద్దీ మనకి ఈ రెస్పాన్సివ్నెస్ మనం రాకూడదు అనమాట. అందుకోసం సో మనకి మ్యాక్స్ విడ్త్ అనేది యూజ్ చేస్తాం. మ్యాక్స్ విడ్త్ అంటే మనకి ఎంత అంటే మాక్సిమం 900, మాక్సిమం 900. మినిమం ఎంత? మినిమం 0 అయినా ఉండొచ్చు మనకి. మినిమం ఎంతైనా ఉండొచ్చు. మాక్సిమం 900 మించి వెళ్ళకూడదు అనేసి. అదే కనుక మిన్ విడ్త్ ఇచ్చామంటే మినిమం 900, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ మినిమం అనేసి ట్రై చేసి చూడండి. మీకు మినిమం 900 ఉంటుంది, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. ఓకేనా, అది ఇన్ కేస్ ఇమేజెస్ కేసెస్ లో ఇక్కడ చూడండి, ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను నేను. ఇమేజ్ చూస్తే మనకి రెస్పాన్సివ్నెస్ పోయింటుంది చూడండి. ఇమేజ్ కి మనకు నార్మల్ గా రెస్పాన్సివ్నెస్ పోయింది చూడండి. అందుకోసం ఇమేజెస్ అనే కేసెస్ లో మనకి ఏం చేయాలంటే మ్యాక్స్ విడ్త్ అనేది యూజ్ చేయాలి. ఐఎన్జి అని తీసుకుంటున్నా, ఇమేజెస్ కి మనకి మ్యాక్స్ విడ్త్ అనేది యూజ్ చేయండి. మ్యాక్స్ విడ్త్ 100%, మ్యాక్స్ 100% అనేసి ఇవ్వాలన్నమాట. ఒకసారి చూద్దాం. రిఫ్రెష్ చేస్తాను.
స్క్రీన్ తో పాటు మనకి అడ్జస్ట్మెంట్ అయింది చూడండి. మనకి మాక్సిమం విడ్త్ వచ్చేసి 100% ఇవ్వాలి మీకు. ఇట్లా స్క్రీన్ తో పాటు మనకి అడ్జస్ట్మెంట్ అయింది. సో సమ్ కేస్ లో ఏం చేస్తారంటే ఈ మ్యాక్స్ విడ్త్ అనే ప్రాపర్టీ ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. ఇన్ కేస్ ఇమేజ్ అనేది మనకి ఇన్లైన్ ఎలిమెంట్, బ్లాక్ లెవెల్ ఎలిమెంటా? సో ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట ఇమేజ్ అనేది. సో దాన్ని బ్లాక్ లోకి మార్చాలనుకుంటే డిస్ప్లే బ్లాక్ అనేసి యూజ్ చేస్తారు. డిస్ప్లే బ్లాక్ అనేసి యూజ్ చేసి అప్పుడు మ్యాక్స్ విడ్త్ అనేది యూజ్ చేస్తారు అనమాట. సో సమ్ కేసెస్ లో మనకి ఇలా డెఫినెట్ గా మనకి ఇన్లైన్ ఎలిమెంట్ ని బ్లాక్ లోకి మార్చుకోవాలంటే డిస్ప్లే బ్లాక్ అనేసి యూజ్ చేసి మ్యాక్స్ విడ్త్ అని మనకి అప్లై చేస్తారు. ఇప్పుడు చూడండి మనకి ఇమేజ్ వచ్చేసి మనకి స్క్రీన్ తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది. మనకి స్క్రీన్ తో పాటు మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది మనకి. ఓకేనా? ఇది ప్రాసెస్ మ్యాక్స్ విడ్త్ గురించి అనమాట. మనకి నెక్స్ట్ టాపిక్ ఓవర్ఫ్లో. చిన్న చిన్న టాపిక్స్ ఇంకా ఓవర్ఫ్లో అనమాట. ఒక డివ్ తీసుకున్నాను. ఆ డివ్ యొక్క విడ్త్, హైట్, బ్యాక్గ్రౌండ్ కలర్. హైట్, విడ్త్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి. రిఫ్రెష్. హైట్, విడ్త్ ఒక పర్టికులర్ విడ్త్, హైట్ వరకు ఇచ్చాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. కానీ ఇక్కడ చూడండి ఓవర్ఫ్లో అయిపోయింది మనకి. ఎందుకంటే ఆ సైజ్ కంటే ఇంకా కంటెంట్ వచ్చేసి ఓవర్ఫ్లో ఉంది. ఇన్ కేస్ ఇట్లా ఓవర్ఫ్లో అయిన కంటెంట్ ని మనం కంట్రోలింగ్ చేయాలంటే కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఓవర్ఫ్లో హిడెన్ కంట్రోలింగ్ చేయాలి అంటే ఈ వాల్యూస్ అనమాట. ఓవర్ఫ్లో అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఓవర్ఫ్లో అయిన వాల్యూ మనకి కంప్లీట్ గా మనకి హైడ్ చేయాలి అనుకుంటే ఓవర్ఫ్లో హిడెన్ రాస్తాం. చూడండి కంప్లీట్ గా హైడ్ అయిపోయింది. ఇన్ కేస్ అది కనపడాలి అనేసి అనుకుంటే ఓవర్ఫ్లో స్క్రోల్ అని రాస్తాం. స్క్రోల్ అని రాయడం వల్ల మనకి ఏమైతే స్క్రోలింగ్ లాగా వస్తుంది మనకి. చూడండి స్క్రోలింగ్ లాగా వచ్చింది. ఇన్ కేస్ స్క్రోలింగ్ వచ్చింది ఓకే, కానీ ఇక్కడ చూడండి మనకి హారిజంటల్ గా ఏం స్క్రోల్ లేదు, అయినా సరే స్క్రోలింగ్ వచ్చింది హారిజంటల్ గా. సో అలాంటప్పుడు మనకి ఈ హారిజంటల్ మనకు ఉండనవసరం లేదు, ఓన్లీ వర్టికల్ గా ఉంటే చాలు అనమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే ఓవర్ఫ్లో ఆటో అనేసి వాడతారు. సో కంప్లీట్ గా హైడ్ చేయాలంటే ఓవర్ఫ్లో హిడెన్ వాడండి. ఏదైనా సరే స్క్రోల్ రావాలంటే ఓవర్ఫ్లో ఆటో అనేసి యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి ఆటో అనేసి యూజ్ చేస్తే కిందకల్లా మనకు బార్ రాలేదు. ఆటో అంటే ఏంటంటే ఏ సైడ్ అయితే మనకు ఓవర్ఫ్లో అవుతుందో ఆ సైడ్ కి మనకి ఇది అప్లై అవుతుంది ఓవర్ఫ్లో అనేది. చూడండి ప్యాడింగ్ అనేసి ఇస్తున్నా అండ్ టెక్స్ట్ లైన్ జస్ట్ పై కొద్దిగా నీట్ గా అలైన్మెంట్ అవ్వడానికి ఈ రెండు ఇస్తున్నాను. ఈ రెండు ఇస్తున్నా చూడండి కొద్దిగా నీట్ గా మీకు నీట్ గా అలైన్మెంట్ కనిపిస్తుంది. చూడండి ఇలా. ఓకేనా? ఇది ఓవర్ఫ్లో గురించి కాన్సెప్ట్. నెక్స్ట్ అలైన్ లాస్ట్ కాన్సెప్ట్ మనకి అలైన్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. రేర్ కేసెస్ లో అయినా సరే చాలా ఇంపార్టెంట్. మనం యూజ్ చేసేది రేర్ కేసెస్ లో యూజ్ చేస్తాం, కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని ఏంటంటే హారిజంటల్ అలైన్, వర్టికల్ అలైన్ అనేసి ఉంటుంది. హారిజంటల్ గా సెంటర్ లేక్ చేయాలి అంటే హారిజంటల్ లో మన స్క్రీన్ ఎంతైతే ఉంటుందో ఎగ్జాక్ట్ గా మనకి సెంటర్ లేక్ రావాలి అంటే ఎలాంటి ప్రాపర్టీస్ మనం అప్లై చేస్తాం. వర్టికల్ గా మనకి ఎగ్జాక్ట్ గా సెంటర్ లేక్ రావాలి అంటే వర్టికల్ గా ఎలాగైతే సెంటర్ లేక్ రావాలి అనేసి అంటే ఎలాంటి కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాము. ఈ రెండు కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఒక డివ్ తీసుకున్నా. ఒక డివ్ కి నేను ఏమి ఇస్తున్నా అంటే ఇవన్నీ తీయద్దాం మనకి. ఒక డివ్ కి నేను ఏం చేస్తున్నా అంటే బార్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్ రెడ్ ఇస్తున్నా అండ్ విడ్త్ 70% ఇస్తున్నా. అంటే ఎక్కువ కాకుండా, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ సెంటర్ లేక్ రావాలంటే కొద్ది విడ్త్ తగ్గాలి కదా, ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు ఈ డివ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ సెంటర్ లేక్ రావాలి. ఇప్పుడు చూస్తే మనకి ఏడో లెఫ్ట్ సైడ్ లోనే ఉంది. ఎగ్జాక్ట్ సెంటర్ లేక్ రావాలి అంటే దానికోసం మనకి సెంటర్ ట్యాగ్ యూజ్ చేసినా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ ట్యాగ్ యూజ్ చేసినా మన సెంటర్ లేక్ వస్తుంది. కానీ సెంటర్ ట్యాగ్ యూజ్ చేయకుండా మనకి ఇక్కడ ఇంకో ప్రాపర్టీ ఉంది, మార్జిన్ అనమాట. మార్జిన్ ఆటో అనమాట. మార్జిన్ ఆటో. మార్జిన్ ఆటో ఏంటంటే ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ సెంటర్ లేక్ వచ్చింది. ఇవి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. మార్జిన్ ఆటోకి ఏం అప్లై అయింది చూద్దాం. ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తే డివ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయండి. డివ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి మార్జిన్ ఆటో. ఇక్కడ చూస్తే మనకి మార్జిన్ టాప్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో, మార్జిన్ బాటమ్ ఆటో, మార్జిన్ లెఫ్ట్ ఆటో. అంటే ఇవి నార్మల్ గా మనకి మార్జిన్ వచ్చేసి మనకి లెఫ్ట్ రైటే. మార్జిన్ వచ్చేసి మనకి లెఫ్ట్ రైట్ ఆటో ఇస్తేనే మనకి ఎగ్జాక్ట్ సెంటర్ లేక్ వస్తుంది. వీటిని కామెంట్లో పెడుతుంది అండి. కొన్ని వీటి గురించి ఇన్ డెప్త్ గా చెప్తాను.
మార్జిన్ రైట్ ఆటో అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే మార్జిన్ రైట్ ఆటో ఇస్తే కంప్లీట్ గా లెఫ్ట్ కి వెళ్తాది. మార్జిన్ రైట్ ఆటో ఇస్తే కంప్లీట్ గా లెఫ్ట్ కి వెళ్తాది. ఎలాగో లెఫ్ట్ లోనే కదా మనకు ఉంటుంది అది. ఇన్ కేస్ మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ లెఫ్ట్ ఆటో అనేసి ఇచ్చాము అనుకుంటే వాల్యూ ఈ కామెంట్ లో పెడుతున్నా చూడండి. మార్జిన్ రైట్ ఆటో అండ్ మార్జిన్ లెఫ్ట్ ఆటో ఇలా ఇచ్చాము అనుకోండి. ఇప్పుడు చూడండి మార్జిన్ లెఫ్ట్ ఆటోని యాక్టివేట్ చేశాను, అప్పుడు రైట్ కి వెళ్తాది. కంప్లీట్ రైట్ కి వెళ్ళిపోయింది మనకి. కంప్లీట్ రైట్ కి వెళ్ళాలి అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో అనమాట. కంప్లీట్ రైట్ కి వెళ్ళాలనుకుంటే కంప్లీట్ రైట్ కి వెళ్ళాలంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో, కంప్లీట్ లెఫ్ట్ కి వెళ్ళాలంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో. ఎగ్జాక్ట్ సెంటర్ కి రావాలి అంటే ఈ రెండు వాల్యూస్ మనకి కావాలి, మార్జిన్ లెఫ్ట్ ఆటో అండ్ మార్జిన్ రైట్ ఆటో. చూడండి మార్జిన్ లెఫ్ట్ ఆటో అండ్ మార్జిన్ రైట్ ఆటో ఎగ్జాక్ట్ గా సెంటర్ లెక్క వస్తుంది మనకి. దాన్నే మనకి ఇలా మార్జిన్ ఆటోలాగా కూడా రాసుకోవచ్చు. వీటిని ఇంకో విధంగా రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఈ రెండు కామెంట్లు పెడుతున్నా. మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో ఇస్తే మనకు సరిపోద్ది. కానీ ఇక్కడ మార్జిన్ వచ్చేసి మనకి రెండు వాల్యూస్ ఇస్తాను, 10 పిక్సెల్ అండ్ ఆటో. ఫస్ట్ వాల్యూ ఏం తీసుకుంటా అంటే టాప్ బాటమ్ తీసుకుంటుంది. సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్ తీసుకుంటుంది. ఇందాక మీరు చూశారు కదా మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో అంటే ఎగ్జాక్ట్ సెంటర్ లెక్క వస్తుంది. వీటిని మనకి ఎప్పుడైనా సరే మార్జిన్ వచ్చేసి మనకి టాప్ బాటమ్ కొద్దిగా ఇక్కడ చూస్తే మనకి క్లమ్జీ అయిపోయింది. ఇక్కడ టాప్ బాటమ్ వచ్చేసి కొద్దిగా పిక్సెల్స్ ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇక్కడ చూడండి టాప్ బాటమ్ వచ్చేసి మనం 10 పిక్సెల్ ఇచ్చాను, సేవ్ చేశాను అండ్ ఆటో ఇచ్చాను. చూడండి ఒకసారి రిఫ్రెష్. ఇలా ఎప్పుడైనా సరే మనకి మార్జిన్ ఆటో. అదే కనుక టెక్స్ట్ చూడండి ఎగ్జాక్ట్ టెక్స్ట్ సెంటర్ లెక్క రావాలి అంటే టెక్స్ట్ గురించి మనం నేర్చుకున్నాం. టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇక్కడ ఏంటంటే మనకి టెక్స్ట్ అలైన్ తో కాదు మనకి ఇంపార్టెంట్, స్ట్రక్చర్ తో ఇంపార్టెంట్. విత్ స్ట్రక్చర్ తో సహా మనకి సెంటర్ లెక్క వచ్చింది చూడండి, టెక్స్ట్ సెంటర్ లెక్క. ఇప్పుడు ఇమేజ్ ని ఎగ్జాక్ట్ గా స్క్రీన్ లో ఉండే అంటే స్క్రీన్ లో ఉండొచ్చు, ఒక కాలం లో ఉండొచ్చు, ఒక విడ్త్ లో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. ఎగ్జాక్ట్ గా ఇమేజ్ వచ్చేసి ఆ పర్టికులర్ విడ్త్ లో ఎగ్జాక్ట్ సెంటర్ లెక్క రావాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే మార్జిన్ ఆటోనే. కానీ మార్జిన్ ఆటో అనేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. సో ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి దాన్ని బ్లాక్ లెక్క మార్చుకోవాలనుకుంటే డిస్ప్లే బ్లాక్ అనమాట. ఇప్పుడు చూడండి మార్జిన్ ఆటో మార్జిన్ లెఫ్ట్ ఆటో రైట్ ఆటో ఇచ్చినా సరే లేదా మార్జిన్ ఆటో ఇచ్చినా సరే మనకి ఎగ్జాక్ట్ గా సెంటర్ లెక్క వస్తుంది. చూడండి ఒకసారి ఎగ్జాక్ట్ గా సెంటర్ లెక్క. అదే కానీ ఇది లేకపోతే చూడండి ఇది ఇవన్నీ నేను అప్పుడు రాదు చూడండి మనకి. అది లేకుండా ఉంటే మనకు రాదు. ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి మాత్రమే మార్జిన్ ఆటో అనేది అప్లై అవుతుంది. టెక్స్ట్ అలైన్ సెంటర్ కూడా మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది, ఇన్లైన్ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. మనకి టెక్స్ట్ అలైన్ సెంటర్ కూడా మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. ఈ మార్జిన్ ఆటో కూడా మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. కావాలంటే టెక్స్ట్ చేసి చూడండి మీరు. టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది అండ్ మార్జిన్ ఆటో అనేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. గుర్తు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి మనకు అప్లై అవుతాయి. ఇది హారిజెంటల్ అలైన్ అనమాట. హారిజెంటల్ గా సెంటర్ లెక్క రావాలి అంటే ఈ మార్జిన్ ఆటో అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఇప్పుడు వర్టికల్ అలైన్. వర్టికల్ అలైన్ కి చూడండి ఒక డివ్ తీసుకున్నా, ఆ డివ్ లో H1 ఇచ్చాను. ఇక్కడ చూస్తే మనకి డివ్ మార్జిన్ విడ్త్ వచ్చేసి 70 పిక్సెల్ అండ్ మార్జిన్ ఆటో ఇచ్చాం, ఎందుకంటే ఎగ్జాక్ట్ సెంటర్ లెక్క రావాలని స్ట్రక్చర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చాం. ఇప్పుడు బార్డర్ వచ్చేసి మనకి 2 పిక్సెల్స్ ఆల్రెడీ రెడ్ ఇచ్చాం. అండ్ ఇక్కడ ప్యాడింగ్ వచ్చేసి మనకి హైట్ అంటే టాప్ బాటమ్ ఒక వాల్యూ ఈక్వల్ వాల్యూ తీసుకోవాలి మీరు. టాప్ బాటమ్ 50 పిక్సెల్ అండ్ రైట్ టు లెఫ్ట్ 0 పిక్సెల్ ఇస్తాం. మీరు చూడండి ఏమి ఉండేది ఇక్కడ. ఇది ఆల్రెడీ ఇంత ముందు మనం నేర్చుకునేది ఇదంతా. ఇక్కడ ప్యాడింగ్ లో వచ్చేసి మన టాప్ బాటమ్ వచ్చేసి మనకి 50 పిక్సెల్ ఇచ్చాం. టాప్ బాటమ్ 50 పిక్సెల్ వచ్చింది. ఇది ఎగ్జాక్ట్ గా చూడండి మనకి సెంటర్ లో ఉంది టెక్స్ట్. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా సెంటర్ లెక్క రావాలి అంటే సేమ్ ప్రాపర్టీ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఎందుకంటే డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి ఎగ్జాక్ట్ గా ఆ కంటెంట్ సెంటర్ లెక్క రావాలంటే టెక్స్ట్ అలైన్ సెంటర్. వర్టికల్ గా సెంటర్ అనమాట. వర్టికల్ గా సెంటర్ రావాలి అనేసి అనుకుంటే ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వర్టికల్ గా సెంటర్ వచ్చింది. ఓకేనా, ఇది వర్టికల్ అలైన్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవాళ చెప్పిండేటి. అండ్ మండే రోజు చెప్పబోయేసి ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. మండే వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. మండే వచ్చేసి ఫ్లోట్, పొజిషన్స్, సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్, ఒపాసిటీ, డ్రాప్ డౌన్స్, నావ్ బార్స్, ఐకాన్స్, కాలమ్స్. సో నాకు తెలిసి మండే కూడా కంప్లీట్ అవ్వదు.
సో కొన్ని పెండింగ్ పెట్టుకుని మళ్ళీ ట్యూస్డే కూడా కంప్లీట్ చేసుకుందాం. సో ట్యూస్డే కంప్లీట్ అయిన తర్వాత ఒక టాస్క్ ఇస్తాను నేను మీకు. టాస్క్ వెన్స్డే ఒక రోజు ఇస్తాను. వెన్స్డే ఆర్ థర్స్డే 2 డేస్ కావాలంటే ఇస్తాను. ఆ టాస్క్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఆ రోజు. ఆ టాస్క్ ని ఎగ్జాక్ట్ గా మీరు చేస్తే దాన్ని ఒక ప్రొఫెషనల్ లెవెల్‌లో ఎలా చేస్తారనేసి నా హ్యాండ్స్‌తో నేను టైప్ చేసి మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు. ఫస్ట్ మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తదనమాట. ఓకే. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, ఓకే ఇలా చేశామా, ఓకే ఇంకో ఇలాగ చేశామా అనేసి అప్పుడు తెలుస్తదనమాట. ఆ ఆ టాస్క్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం సీఎస్ఎస్‌లో అడ్వాన్స్డ్ టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీక్ మొత్తం సీఎస్ఎస్సే పడతది మనకి. మండే టు ఫ్రైడే వరకు నెక్స్ట్ వీక్. మండే టు ఫ్రైడే వరకు మనకు సీఎస్ఎస్ కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్‌లో వచ్చేసి బూస్టప్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? లేదండి. ప్రాక్టీస్ చేయండి. ఈ కాన్సెప్ట్స్ మీరు పర్ఫెక్ట్ అయితే చాలన్నమాట. అంతకుమించి టాస్క్ అవసరం లేదు మీకు. ఈ కాన్సెప్ట్స్ నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయండి. తరువాత నేను మీ చేత టాస్క్ చేయిస్తానన్నమాట. ఎందుకంటే టాస్క్ అనేది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు తెలుస్తదన్నమాట. మిడిల్‌లో మనకు రావన్నమాట. ఇవన్నీ మీరు ఆల్రెడీ ఒక చిన్న ప్రాజెక్ట్ చేశారు కదా హెచ్‌టీఎంఎల్‌లో. ఫస్ట్ నావిగేషన్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేషన్ చేశారు. పేజెస్ క్రియేట్ చేశారు. ఆ పేజెస్‌లో ఇప్పుడు చెప్పిన వర్క్ మొత్తం అంతా ఆ పేజ్‌లో అప్లై చేయండి మీరు. ఆ పేజ్‌లో మీరు అప్లై చేస్తే మీకు తెలుస్తదన్నమాట. లాస్ట్‌లో నేను ఒక టాస్క్ ఇస్తాను ఇవన్నీ బేస్ చేసుకొని. కానీ ఇప్పుడు టాస్క్ వద్దు. ఓన్లీ కాన్సెప్ట్సే నీట్‌గా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేసినా చాలు. తర్వాత నేను మీ చేత టాస్క్ చేయిస్తానన్నమాట. ఇవాళ చెప్పిన టాపిక్స్ ఒకసారి చూద్దాం చూడండి. ఇన్ కేస్ మీకు తెలియాలంటే ఒక రియల్ టైమ్ ఒక టాస్క్ అన్నమాట ఇది. ఒక టాస్క్ లాగా మనకి ఇవాళ మనం ఏం చేసామంటే ఫాంట్, ఫాంట్ ఫ్యామిలీ గాని ఏదైనా సరే ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ మనం మార్చుకోవాలంటే చూసాం. వర్డ్‌కి మధ్య స్పేసింగ్ కావాలన్నా, లెటర్స్ మీద స్పేసింగ్ కావాలన్నా సరే లెటర్ స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్ చూసాం. నెక్స్ట్ మనకి కార్నర్స్ అన్ని నీట్‌గా అలైన్‌మెంట్ అవ్వాలంటే టెక్స్ట్ అలైన్‌మెంట్ వాడాం. ఓకేనా? నెక్స్ట్ వాడింది మనకి ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి రావాలంటే ఇవన్నీ వచ్చేసి దీంట్లో ఏమి ఉండవు మనకి. ఇక్కడొచ్చేసి ఇది వాడొచ్చు మీరు. ఇదొచ్చేసి ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి వాడొచ్చు. ఇంక టేబుల్స్, లిస్ట్ అయన్నీ వచ్చేసి ఇక్కడేమి ఉండవు మనకి. ఆ లిస్ట్‌లో వచ్చేసి మనకి ఇక్కడేమి ఉండవు మనకి అంతగా. సో ఇవాళ చెప్పిన కాన్సెప్ట్స్ వచ్చేసి మీరు తెలుసుకుంటే మళ్ళీ తర్వాత నేను ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతాయి. వీటి మీద అప్లై చేసి చూడండి మీరు. మీకు ఒక చిన్న ఐడియా వస్తదన్నమాట. ఇవాళ చెప్పిన కాన్సెప్ట్స్ వీటిలో రేర్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో యూజ్ చేయాల్సినది రేర్‌గా అంటే మనకు టెక్స్ట్ గురించి అండ్ ఫాంట్ గురించి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ప్రాక్టీస్ అయితే చేయండి. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ముందే చెప్తున్నాను. నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ టాస్క్ చేయడం చాలా కష్టం అయిపోద్ది. అంటే సీఎస్ఎస్ మీకు రాందే మళ్ళీ తర్వాత బూట్‌స్ట్రాప్ నేర్చుకోలేదు, జావాస్క్రిప్ట్ నేర్చుకోలేదు, యాంగులర్ నేర్చుకోలేదు, పీహెచ్‌పీ కూడా నేర్చుకోలేరు. సీఎస్ఎస్ మనకు రావాలి. సీఎస్ఎస్‌లో సెలెక్టర్స్ తెలియాలి అండ్ ప్రాపర్టీస్ తెలియాలి. సీఎస్ఎస్‌లో సెలెక్టర్స్, ప్రాపర్టీస్ తెలిస్తేనే మళ్ళీ తర్వాత ఏదైనా గెయిన్ అవ్వగలరు. ఓకేనా? దిస్ ఈస్ టుడే క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.